అది వేరే విషయం. ఛీ! సార్ ఏంటి సార్? మీ అమ్మ కాదురా నా అమ్మ. టైంకి హలో జెమిండాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. హోప్ ఎవరీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. ప్రీవియస్ గా మా వ్లాగ్ ఎవరైనా చూసి ఉండకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది మిరాయి మూవీ కోసం. నిన్నే మెలోడీ థియేటర్ లో చూసి వచ్చాము. వ్లాగ్ లో రివ్యూ ఏమి ఉండదు, జస్ట్ మా ఎక్స్పీరియన్స్ ఉంటది. ఇక్కడ మనం మూవీ కంప్లీట్ గా మాట్లాడుకోబోతున్నాం మూవీ కోసం. సో బేసిక్ గా ఇందులో మేము స్పాయిలర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. బ్రీఫ్ గా మాకు ఎలా అనిపించిందో ఒపీనియన్స్ ఉంటది. ఇట్ ఈస్ నాట్ ఎ రివ్యూ, అగైన్ రిపీటింగ్, ఇట్స్ నాట్ ఎ రివ్యూ. జనరల్ గా మన ఆడియన్స్ ఎలాగ ఎక్స్పీరియన్స్ మనకి ఎలా అనిపిస్తుంది ఒక జనరల్ మూవీ చూసినప్పుడు అనేది మేము మాట్లాడుకోబోతున్నాం. సో యా, మరి ఏమంటారు దాన్ని, ఏదో అంటారు ఆ పదం నోటికి చెప్పడం రావట్లేదు. రావట్లేదే దేనికోసం? ఇంటలెక్చువల్స్, మరి ఇంటలెక్చువల్స్ లో మాట్లాడడం. మేము ఇంటలెక్చువల్స్ రివ్యూస్ ఇవ్వము. జస్ట్ ఆడియన్స్ ఏ ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారో మేము మాకు వాళ్ళతో రిలేట్ అయిన దాన్ని మేము మీకు చూపిస్తాం, మేము మాట్లాడతాం. అంతేగాని దిస్ నాట్ అ ర్యాంట్ ఆర్ నాట్ అ రివ్యూ. ఇట్స్ జెన్యూన్ ఒపీనియన్. మా ఇద్దరికి ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం వరకే. కానీ వి ఆల్వేస్ ప్రమోట్ TFI, వి ఆల్వేస్ లవ్ మూవీస్. మాకు తెలుసులేరా. బేసిక్ గా ఇంటలెక్చువల్ గా ఆలోచించి ఫిలిమ్స్ ఎంజాయ్ చేయడం మర్చిపోయారు. సో మేము దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఎస్, యా, సో వెల్కమ్ టు ద మిరాయిస్ డిస్కషన్, నాట్ ఎ రివ్యూ. ఓకే, ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. సో యా, మనం ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనకి మిరాయి మీద ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. సో ఎవరైనా మా ముందు వీడియోస్ చూడకపోయింటే మీకు బ్రీఫ్ గా చెప్తున్నాం. మాకైతే వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ ఒకే ఒక్క ఏమంటారు డ్రాబ్యాక్ ఏంట్రా అంటే కార్తిక్ ఘట్టమనేది స్వాట్ అంటే ప్రీవియస్ వర్క్ వల్ల. దట్స్ అంటే ప్రతిసారి అలాగే చేస్తారని కాదు, బట్ యా అది కొంచెం తక్కువలో పెట్టుకుంటే బెటర్ అవుట్పుట్ వస్తుంది అని, మాకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని మా ఫీల్. యాక్చువల్ గా ఈగల్ మూవీ చూసినప్పుడే రహీం నాతో చెప్పాడు, సినిమా అంటే మీకు తెలుసు, మీరు ఈగల్ చూస్తుంటే మీకు నచ్చనిది ఏంటో మీకు తెలుసు, తింటూ రిలేట్ అవుతారు. యాక్చువల్ గా నేను ఈ చెప్పినంత నాకు సినిమా కోసం తెలియదు. ఆ రోజు సినిమా చూసిన తర్వాత నేను ఏవైతే చెప్పాడో ఆ పాయింట్స్ అన్ని నిజమే. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇచ్చిన హైప్ ఇస్తారు కానీ చూపించేది ఏ డొల్లా లేదు. సో ఈ మూవీకి మేము కూడా ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకున్నాం, VFX కోసమే వెళ్ళాం. బట్ టు బి సర్ప్రైజ్ స్టోరీ వర్కౌట్ అయ్యింది. అంటే ఈగల్ మూవీకి మిరాయి మూవీకి నేను కంపారిజన్ చెప్తాను. ఈగల్ మూవీలో స్టోరీ ప్రొసీడ్ అవ్వదు, ఒక క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ అది అని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఆ ప్రాసెస్ లో అది రిపీటివ్ అయిపోవడంతో నేను చాలా చిరాకు వస్తుంది. అరే ఏంట్రా, ఎలివేషన్స్ బాగానే ఉంటాయి బట్ ప్రొసీడింగ్ అవ్వకపోయేసరికి, స్టోరీ అక్కడే అయిపోయేసరికి ఎంగేజింగ్ అనిపించదు. కానీ విజువల్ గా కానీ స్టోరీ టెల్లింగ్ విధానం కానీ బాగుంటది. సో నాకు అది నచ్చింది. నేను ఇందులో మిరాయిలో కూడా నాకు ఎక్స్పెక్ట్ చేశా, బట్ స్టోరీ ప్రొసీడింగ్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీలో ఎటు వర్కౌట్ అయింది అంటే స్టోరీ ప్రొసీడింగ్స్ వర్కౌట్ అయ్యాయి. యాక్చువల్ గా కార్తిక్ ఘట్టంనేని నువ్వు చెప్పినట్టుగానే తనకి నాకు తెలియదు అంతా, కానీ తన స్టోరీ టెల్లింగ్ కన్నా తన చూపించే విజువలైజేషన్ అంటే తన విజన్ చాలా గొప్పది. కానీ హీ ల్యాక్స్ ఇన్ స్టోరీ టెల్లింగ్. అది ఈగల్లో క్లియర్ గా కనిపిస్తుంది. తను ఏదో ఏంటి భయ్యా, నేను స్టోరీ టెల్లింగ్ బాగా చెప్తాను, నువ్వు స్టోరీ టెల్లింగ్ లాగింగ్ అంటున్నావు. లేదు, నేను నా పరంగా అయితే యాక్చువల్ గా సినిమాటోగ్రఫీ చాలా పీక్స్, అది కూడా పీక్స్. కెమెరామ్యాన్ ఫస్ట్ అది అదే కదా మాస్టర్. సో ఇది బేసిక్ గా మాకున్న ఎక్స్పెక్టేషన్స్. బ్రీఫ్ గా ఓవరాల్ గా మూవీ మాకు ఎలా అనిపించిందిరా అంటే ఇట్స్ గుడ్, వర్కౌట్ అయ్యింది. అంటే ఆ ప్రైస్ కి మేము చూసిన విజువల్స్ కి ఏదైతే మూమెంట్స్ ఉంటాయో మూవీలో, సటే మూమెంట్స్, మ్యూజిక్ చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. సో వాట్ ఈస్ వీ కుడ్ ఆస్క్. అందువల్ల ఓకే, బ్రీఫ్ గా పానే వెళ్ళిపోయింది. పాజిటివ్ విషయంలోకి వద్దాం. నీకేమనిపించింది పాజిటివ్ విషయంలో? పాజిటివ్ విషయమ్స్ లో అయితే ఫస్ట్ వచ్చేసరికి క్యాస్ట్ అండ్ క్రూ. ఫస్ట్ క్యాస్ట్ ఆబ్వియస్లీ తేజ సజ్జా పర్ఫెక్ట్ రోల్. బట్ ఎప్పుడైతే హీరోకి ఒక ఎలివేషన్ ఇస్తారో అట్ ద సేమ్ టైం విలన్ కి కూడా ఆ పవర్ ఉంటుంది. యాక్చువల్ గా హీరో మస్ట్ బి యాక్ట్ యాజ్ అ లైక్ ఎలాగంటే తను వీక్, తన కోసం తెలీదు,
ఇలాంటి స్టోరీస్ లో సూపర్ హీరో స్టోరీస్ తోని తన కోసం తెలియనప్పుడు విలన్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. లైక్ తనే ఈ ప్రపంచాన్ని రూల్ చేసే విధంగా ఉండాలి ఏదైనా సరే. బట్ ఇక్కడ కార్తీక్ ఆటం నేను మెచ్చుకోవాల్సింది ఏంటంటే క్యాస్ట్ చాలా మంచి పని చేసింది క్యాస్ట్ కింద. మంచు మనోజ్ లిటరల్లీ మేబీ చాలా ఇయర్స్ అయిపోయింది అనుకో నేను మంచు మనోజ్ స్క్రీన్ మీద చూసి. తన పర్టికులర్ టైంలోని మంచు మనోజ్ ఎప్పుడైనా సరే నాకు హీరో కన్నా మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ కింద నాకు చాలా ఇష్టం. వర్స్టాలిటీ సేమ్. లెట్ ఇట్ బి వేదం గానీ లేకపోతే కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తీశారు. టైటిల్స్ తెలియకపోయినా మనం సీన్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. మనకి ఆ సీన్స్ గుర్తుంటాయి, మనకి మూవీ గుర్తుండకపోయినా తన పర్ఫార్మెన్స్ గుర్తుంటది. సో అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. ఇఫ్ వీ వుడ్ హ్యావ్ గాట్ దట్ సక్సెస్ ఆఫ్టర్ వేదం తర్వాత కొంచెం కంటిన్యూస్ ఫ్లాప్స్ రావడం వల్ల కానీ పోటుగాడులో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారు. అలాంటి హిట్ వచ్చిన తర్వాత కంటిన్యూ గా ప్రాపర్ హిట్స్ వచ్చిందంటే హీ వుడ్ బి అనదర్ నాని ఆబ్వియస్లీ. సో యా, కానీ ఇప్పుడు మాత్రం మంచి రిడెంప్షన్ ఆర్ట్ లో ఉన్నాడు మంచి మనోజ్. యా, నేను చెప్పినట్టు తేజ సజ్జన్ ఏదైతే జనరల్ గా సూపర్ హీరో ఫిలిమ్స్ ఏంటంటే హీరోని నమ్ముగా చూపిస్తారు, ఇందులో నమ్ముగా చూపించలేదు. లైక్ హీరో డస్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్, కానీ తనలో ఉన్న ఏదైతే ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయో, తన పొటెన్షియల్ ఏదో ఉందో తనకు తెలియదు. అది ఏదైతే డిస్కవర్ చేసే జర్నీ ఉంటుందో బాగా సెటప్ చేస్తారు ఫస్ట్ హాఫ్ లో. అది ఒక పాజిటివ్. అండ్ స్టోరీ బిల్డింగ్, ప్రాపర్ స్టోరీ బిల్డింగ్ సెట్ చేసుకున్నాడు. అంటే ఈ ఫిలిం పట్టుకొని నువ్వు ఒక పెద్ద విజువల్ స్పెక్టాక్యులర్, ఇంకా కల్కితో కంపేర్ చేసానంటే అర్థం చేసుకో. యాక్చువల్ గా మూవీ లెంత్ చాలా ఎక్కువ వస్తాను అనుకున్నాను నేను. ఐ మీన్ ఎక్కువే ఉంది ఇప్పటికి. 2 hours 40 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ చెప్తున్నా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసిన దానికన్నా ఇంకా బిల్డ్ చేయొచ్చు. అంత స్కోప్ ఉంది. ఇది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ మిర్రర్ స్టిక్ కోసం గానీ, బ్లాక్ స్వార్డ్ కోసం, 9 books డైరెక్టర్ ఎక్కడ మెచ్చుకోవాలంటే వెన్ హీ థాట్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిలిం 9 books ని పట్టుకొని అన్నిటిని కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అంతా చూపిలేదు. మంచి పని చేశాడు. హీ షోడ్ ఆ ఫస్ట్ బుక్ ఏదైతే ఉందో అది తీసుకోవడం అనేది సెకండ్ పార్ట్ లో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. స్టార్టింగ్ నెరేటివ్ లో ఏదైతే రిమైనింగ్ 6 books ఏవైతే ఉన్నాయో ఆ ఆక్యుపై చేసుకున్నాడు, ఆ పవర్స్ ని తీసేసుకున్నాడు అని మనకు ముందే చెప్పాడు. అక్కడ టైం సేవ్ అయింది. ఈ 7-8 books ఏవైతే ఉన్నాయో క్యాప్చర్ చేయడానికి రిమైనింగ్ ఫిలిం వాడుకున్నాడు. అంటే ఈ షోకేస్ చేయొచ్చు కానీ టైం సరిపోదు, మరీ రష్డ్ అయిపోద్ది ఒకవేళ చేయాలనుకుంటే. నేను అందుకే కార్తీక్ ఘట్టం నేను ఎందుకు అంత గ్రేటా అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఒక టూ మెంబర్స్ అంటే హీరో విలన్ ఎప్పుడైనా సరే ఇలాంటి సూపర్ హీరో ఫిలిమ్స్ లోని హీరో సైడ్ ఏం జరుగుతుందో హీరో కూడా తెలియాలి, హీరో జరగాల్సిన సిచ్యువేషన్ బ్యాక్ డ్రాప్ లో విలన్ ఏం చేస్తున్నాడో అది కూడా తెలియాలి ఆడియన్స్ కి. ఇక్కడ కార్తీక్ ఘట్టం అంత మంచి పని చేశాడంటే ఫస్ట్ 40 minutes స్టోరీ బిల్డింగ్ కి ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి హీరోది వెళ్తా ఉంటది, హీరోయిన్ అలా వెళ్తా ఉంటది. 40 minutes ఇంటర్వెల్ ముందు సీక్వెన్స్ వరకు స్టోరీ బిల్డ్ అవుతూనే ఉంటది. సో మంచు మనోజ్ బ్యాక్ డ్రాప్ లోని ఆ 6 books కోసం అని చెప్పలేదు. డిజైన్ చాలా మంచి పని చేశాడు. దాని తర్వాత 7, 8, 9 books లో మిగతా 2 books సాధించడం కోసం దాన్ని ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేం చేశాడు ప్రయత్నాలు దాన్ని చాలా బాగా చూపించాడు రియలిస్టిక్ గా. వాటికి కొన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ పెట్టారు, వాటికి ఒక వెపన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్స్ వాడడం గానీ. యాక్చువల్ గా మొదలుకో అనుకుంటా మొదలుకో సీన్ లోని ఆ వెపన్ డిజైనింగ్ ఎవరు చేశారో, శబ్ద పేరు సౌండ్ అనే ఎలిమెంట్ తో వెపన్స్ ఎలా అటాక్ చేయొచ్చు, బాగుంది. నెగిటివ్స్ ఉన్నాయి వీటిలో, తర్వాత మాట్లాడదాం. వస్తా, నేను వదలను నెగిటివ్స్ మాత్రం, నన్ను బాగా హర్ట్ చేసేది. ఓకే, యా, ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ పక్కన పెడితే రిమైనింగ్ అంతా స్టోరీ బిల్డింగ్ కి వాడుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో మ్యాడ్ విఎఫ్ఎక్స్ అన్నమాట. చాలా ఏదైతే ఆ సంపతి మన రామాయణంలోని జటాయు సంపతి, ఈ 2 ఏవైతే పక్షులు ఉన్నాయో వాళ్ళిద్దరిలోని సంపతిని తీసుకొచ్చారు. ఇందులోని మిరాయికి ఒక ఏమంటారు ప్రొటెక్టర్ లాగా. ఇందులో కూడా ఒక నెగిటివ్ ఉంది, బట్ విజువల్ గా చాలా బాగుంది. ఏదైతే కొరియో చేశారో అంతా సెటప్ చేశారో బాగుంది. అక్కడ ఎప్పుడైతే స్టిక్ తన చేతికి వస్తుందో అక్కడి నుంచి మూవీ మంచి టర్న్ తీసుకుంటారు. గౌరహరి
మ్యూజిక్. ఇప్పుడు నేను ఫస్ట్ 30 minutes వెయిట్ చేస్తానే ఉన్నాను అది ఎప్పుడు వస్తుందా బీజిఎం ఓ హైప్ ఎక్కించాడు కదా బీజిఎం ఎప్పుడు అని వచ్చాను అదే 30 నిమిషాలకి ఆ ట్రైలర్ ఎండింగ్ లో మనకి ఫుల్ ఇచ్చాడు. హైప్ అది ఇస్తాడు ఎలా చెప్తాడు గాల్లోకి ఇంటర్వెల్ సెట్ చేశాడు. సో మ్యూజిక్ వాజ్ స్టాండ్ అవుట్ మూమెంట్ నాకైతే. మ్యూజిక్ బాగా స్టాండ్ అవుట్ అయింది, విజువల్ స్టాండ్ అవుట్ అయ్యాయి. సో ఫస్ట్ హాఫ్ అలాగా మంచి హైతో ఎండ్ అయింది. బట్ కమింగ్ టు సెకండ్ హాఫ్, మళ్ళీ సెకండ్ హాఫ్ దే యూజ్డ్ ఇట్ టు అగైన్ స్టోరీ బిల్డింగ్. మళ్ళీ వాళ్ళ మదర్ బ్యాక్ స్టోరీని చూపించారు, ఫస్ట్ బుక్ ఎలా తీసుకున్నారో మంచి మనం చూపించాడు. దే ఆర్ గుడ్, అవేం బ్రేక్స్ కాదు. ఎక్కడ బ్రేక్స్ అనిపించింది అంటే ద కంప్లీట్ పోలీస్ సెటప్ ఏదైతే ఉందో ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ వేస్ట్ అసలు రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టోరీ. అంటే వచ్చారు వెంకటేష్ మహా గారు చేశారు, అశోక్ వైరల్ లో చేసిన అతను కూడా ఒక Comedian. కమిడియన్ చేశారు. ఓకే, కామెడీ పరంగా కొంచెం చిన్నగా పేలింది, స్టోరీ పరంగా ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే మాత్రం ఏమీ లేదు. అట్లీస్ట్ గెటప్ సీన్ కామెడీ హెల్ప్ చేయకపోయినా చిన్న స్మైల్స్ తెప్పించాయి, ఎందుకంటే మూవీ మధ్యలో మరీ ప్లెయిన్ గా వెళ్ళకూడదు కాబట్టి. దట్ వాస్ ఫైన్. కానీ వీళ్ళ కామెడీ ట్రాక్ మాత్రం అసలు సెట్ అవ్వలేదు. కన్వీనియంట్ గా రాసుకోవాలి కదా అని రాసుకున్నట్టు అది నాకు అనిపించింది. కన్వీనియంట్ గా అనిపించలేదు, కామెడీ ఏదో- ఎక్కించాలి. ఇదికించాలి. సో సెకండ్ హాఫ్ లో స్టోరీ టెలింగ్ బాగానే ఉంటది. జగపతి బాబు ఎంట్రీ ఉంటది, బ్యాక్ స్టోరీ చెప్తాడు. ఆ మిరా యొక్క మోటివ్ వాళ్ళ మదర్ మోటివ్ ఏదైతే ఉందో అదే నా మోటివ్ అనుకుని ఎప్పుడైతే తను ఉంటాడో అప్పుడే స్టిక్ పవర్ వస్తుంది. అప్పుడు వస్తుందో ఫైట్, తేజస్ వచ్చే హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. లేడీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో మంచి యాక్షన్ సీన్స్ పడ్డాయి ఆవిడకి కూడా, ఆపోజిట్ హీరో. ఆ క్యారెక్టర్స్ బాగా హెల్ప్ చేశాయి పోలీస్ క్యారెక్టర్స్ కంపేర్ చేస్తే. ఏదైతే అప్పటి నుంచి పవర్ వస్తుందో కొరియోగ్రఫీ వాస్ ఫ్యాంటాస్టిక్ ఫైట్స్ తో. ఆ తర్వాత మర్చిపో ఏంది యాక్చువల్ గా 9 పుస్తకాల కోసం 9 బౌల్స్ ఉన్నాయి. తంత్రవనం అలాగా ఒక్క బౌల్ లోని మనకి చూపించింది 2 బౌల్స్ చూపించారు. మొరాకో ఒకటి, ఇంకోటి జపాన్. జగపతి బాబు కూడా ఉంది కదా, అది తంత్రవనం. మూడు మూడు చూపించారు bowls మనకి. చూపించారు. అంటే జగపతి బాబు ఎందుకున్నాడా అన్నది దానికి ఒక బ్యాక్ స్టోరీ రాసుకున్నా. నైస్ బ్యాక్ స్టోరీ. హీరో అండ్ హీరోయిన్ యాక్చువల్ గా హానెస్ట్ గా చెప్పాలంటే సినిమా సోల్ అంతా శ్రేయస్ ఆర్నే. అది క్యామియో కాదు, శ్రేయస్ ఆర్ లేకపోతే సినిమా లేదు. మీరే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో ఒక విధంగా ఆవిడ వస్తూనే ఉంటారు. మూవీ స్టోరీకి హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఆ క్యారెక్టర్ ప్రొసీడ్ చేస్తూ ఉంటుంది స్టోరీ. ఆవిడ అదొక మేజర్ ప్లస్ పాయింట్ అయింది స్టోరీ టెల్లింగ్ కి. ఏదైతే ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడ ఎపిసోడ్ ఉంటుందో చాలా బాగుంటది. ఎమోషన్స్ మాత్రం చాలా కరెక్ట్ అయ్యింది. బీజిఎం ఎలివేట్ చేసింది. ఏదో అమ్మ కదా అనేసి క్యారెక్టర్ అదేంటి హీరో వెళ్ళిపోవాలి అమ్మ కదా అనే ఎమోషన్ తో కానీ వెళ్ళిపోలేదు. దానికి ఒక పర్ఫెక్ట్ పే ఆఫ్ ఉంటది. అమ్మ అనగానే కోసేసుకోవాలి, అమ్మ అనగానే కొట్టేయాలి అన్నట్టు కాదు. అమ్మ అనగానే జయ్యని ఇస్తారు అలా కాదు, పర్ఫెక్ట్ పే ఆఫ్ ఉంటది. లేదురా కొన్ని మూవీస్ లోని కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దని ప్రతి సీన్ కి మదర్ అనగానే అంత కొట్టేసి చచ్చిపోయిన రోడ్లు ఎక్సిపోయే టైంలో పెడతారు. అలా కాకుండా ఇందులో పర్ఫెక్ట్ పే ఆఫ్స్ ఉంటాయి. సో దట్ స్టాండర్డ్స్ అన్నమాట. స్టోరీ టెల్లింగ్ నిజంగా ఇంప్రూవ్ చేసుకున్నాడు ఈ విషయంలో మాత్రం కార్తీక్ ఘట్టంనేని. సో అక్కడతో అయిపోయింది. క్లైమాక్స్ వచ్చింది. క్లైమాక్స్ ఆల్సో విజువల్లీ బాగుంది, మనోజ్ యాక్షన్ బాగుంది, తేజ్ యాక్షన్ బాగుంది. హీరోయిన్ బాగాలేదు, మాట్లాడదాం. హీరోయిన్ బాగుంది, బాగాలేదు అన్నాను, అదే మాట్లాడుతున్నా వీడియోస్ లో. హీరోయిన్ నచ్చగొట్టుకో, క్లైమాక్స్ కోసం మాట్లాడతాం నెగిటివ్స్ లో మాట్లాడతాం. ఈ ట్రైల్ ఇంతసేపు నెగిటివ్స్ అంటున్నారా? వీడియో చూడండి, నెగిటివ్స్ ఏంటో చెప్తాం. స్టిల్ నెగిటివ్స్ ఉన్నా సరే వర్త్ వాచింగ్ ఎందుకన్నామంటే తెలుస్తుంది మీకే. సో అక్కడితో క్లైమాక్స్ అయిపోయింది. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పు ఇక్కడ కూడా మన TF5 ఆడియన్స్ మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ఆపుకోవాలి కదా, వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోతారు, ఆగచ్చు కదా. నేను అనుకున్నా జనరల్ గా మూవీ ఇంత అబ్రప్ట్ గా ఆపరు. అదే కదా, ఆ మూవీ సీక్వెన్స్ కాకపోయినా ఇంకేదైనా రివ్యూ చేయొచ్చేమో, ఆ యూనివర్స్ కోసం ఏదైనా చెప్పొచ్చేమో. ఈ వీడియో చూసిన చాలా మంది కాలేజ్ తెలుసుకుంటే కానీ మేము చెప్పమా క్యారెక్టర్ ఎవరో. అదైతే బేసిక్ గా సస్పెన్స్ ఉంచుతాము. ఆ రివ్యూలెన్స్ ఏదైతే ఉందో క్యామియో చాలా వర్త్ క్యామియో. మరి ఎలా బిల్ చేయబోతున్నారు ఆ యాంటోగనిస్ట్ ని ఏంటో మరి చూడాలి.
చెప్తున్నాను కదా, నాకు వీడికి మాకు అర్థం కాలేదు. అర్థం కాలేదు ఆ క్లైమాక్స్ ఏంటి, క్లైమాక్స్ అయిన తర్వాత ఆ షిఫ్టింగ్ ఏంటి, సంబంధం ఏంటి అసలు? ఏం సంబంధం తెలియలేదు. సడన్ గా ఇంకా ఓకే ఫర్దర్ గా ఏమైనా న్యూస్ వస్తే దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. ఓకే ఇక్కడతో పాజిటివ్స్ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు చెడు కూడా ఆడిస్తాను. నెగిటివ్స్ తో మొదలు ఫస్ట్ హాఫ్ చెప్పు. స్టోరీ బిల్డింగ్, స్టోరీ బిల్డింగ్ పాజిటివ్, స్టోరీ బిల్డింగ్ నెగిటివ్. మూవీలో స్టోరీ బిల్డింగ్ తప్ప ఏం ఉండదు ఫస్ట్ హాఫ్ లో. Actual గా తను చెప్పింది 100% రియల్. స్టోరీ ఉండాలి. ఎలా ఉండాలి? ఆడియన్స్ ఎంగేజ్ చేయాలి, ఎంగేజింగ్ గా ఉంచాలి. హీరోయిన్ వస్తది, హీరోతో చెప్తది, వెళ్తది, మళ్ళీ వస్తది, హీరోతో అదే చెప్తది, కదా వెళ్తది. అవసరం ఏముందని సార్లు. వై కొంచెం కొంచెం లాజికల్ గా పెట్టుంటే బాగుండు. ఆ వరల్డ్ ని బాగానే క్రియేట్ చేశారు. చెప్తానా, అదే పాజిటివ్ అయిపోయింది, అదే నెగిటివ్ అయిపోయింది. సో అదొకటి. గెటప్ సీన్ కాండి చెప్పాను కదా, కొంచెం బాగానే ఉంది. మరీ రిపీటివ్ అయిపోయింది. నెక్స్ట్ టైం కొంచెం కొత్తగా ఇంకా వేరే ఏదైనా సీన్ లో వేరేగా యాడ్ చేయాల్సింది. ఒక దగ్గర తను ఇమిటేట్ చేసేది నవ్వు తెప్పించింది. ఇంకోసారి imitate చేసింది. చిరాకేసింది, క్రింజ్ అనిపించింది అది. ఒక పాయింట్ లో. సో అదొక నెగిటివ్. తర్వాత అందరు ఎలివేషన్ బాగా ఇస్తున్నారు. మిరా ఈస్ దట్ పవర్ఫుల్ వెపన్. అంత పవర్ఫుల్ వెపన్ కి సంపాదించడానికి హీరో ఎంతో కష్టపడదు. అది నిజం బాబోయ్. వెళ్ళిపోతాడు అలా వాకింగ్ చేసుకుని. విజువల్స్ బాగున్నాయి, చేసిన కొంచెం సేపు ఫైట్స్ బాగున్నాయి, కానీ కొంచెం సేపు ఎలా సంపాదించేసాడంటే ఐ కాంట్ మ్యాన్. ఎడిటింగ్ లో కట్ చేస్తారు. ఎడిటింగ్ లో పోయిందా లేదంటే అంతే రాసుకున్నారా నాకు అర్థం కాలే. బికాస్ అలాంటి ఒక వెపన్ ని ఏ సజ్జలాంటి ఒక క్యారెక్టర్ తీసేసుకోగలుగుతుందంటే వై కాంట్ మనోజ్ కెన్ డూ ఇట్. అదే కదా I can't understand. యాక్చువల్లీ ఎలాగంటే ఏదైనా ఒకటి ఆయుధం అన్నాక ఆయుధం ఎవరి చేతుల్లో ముఖ్యం కాదు. ఎవరి చేతుల్లో సరే ఆయుధం వర్క్ అయ్యేలా ఉండాలి. వర్క్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు ఆయుధానికి తెలిసేది మనసు ఏమో మోటివ్ అంటే ఎవరి స్టోరీ ఆల్ది ఎవరి బిల్డింగ్ ఆల్ది నెగిటివ్ గా అనట్లేదు ఏమి ఇక్కడ. బట్ అది ఎలా ఉండాలంటే ఇప్పుడు తిను హీరో, నేను వెళ్ళను అనుకో, నీ దగ్గర నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కూడా వర్క్ అవ్వాలి. ఇప్పుడు వర్క్ అయితే ఆ ఏదైతే గిమిక్ ఉంటే బాగుంటుంది. అదే ఏదైనా చిన్న అదొక నీటి చెప్తాను. అది దానికి గట్టిగా ఉంది చెప్తాను. ఓకే ఫోన్లో సజ్జ ఏదో మ్యారేజ్ చేసి ఏదో సంపాదించుకుందాం. ఆడి కోసం చెప్పు, మంచి వాళ్ళ కోసం చెప్తా. అసలు ఆపడం. ఫస్ట్ హాఫ్ లో మొరాకోలో ఎపిసోడ్, దాన్నే మేము పాజిటివ్ కూడా చెప్పుకోం, దాంట్లో నెగిటివ్ తెస్తున్నాం. ఈ బుక్స్ ని యోధులకి ఇస్తారు కదా, ఒక యోధుడు ఉంటాడు, చాలా గొప్ప యోధుడు అండి, చాలా గొప్ప గార్డియన్. ఆడిని ఆదరించాడో తెలియట్లేదు. ఇప్పుడు మొరాకో సీన్ కి వెళ్దాం. మొరాకో సీన్ లోని నేను ఎంత గొప్పగా చెప్పాను. మొరాకో నాకు ఒక ఎగ్జాంపుల్ దొరికింది, బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ దొరికింది. భయ్య మీరు బ్యాంక్ లో ఉన్నారు భయ్య, లాకర్ లో ఏదో పెడదామని పెట్టేసి వస్తున్నారు, దొంగలు వచ్చారు. ఇప్పుడు అమ్మ లాకర్ లో నా బంగారం ఫైల్స్ అన్ని ఉండిపోయి దొబ్బెత్తారనేసి లాకర్ దగ్గరికి వెళ్ళి బంగారం అని తెచ్చుకొని వెనక్కి తిరిగి చూసినప్పుడు వెనకే దొంగ ఉంటాడు. వెనక దొంగ ఉండడు, దొంగ దగ్గరికి నువ్వు వెళ్తావు బంగారం అంతా పట్టుకొని. ఏమన్నా బుర్ర ఉందా భయ్య? లోపల ఇంక ప్లేసే లేదా? ఇంక వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కదా. లేదు, బ్యాంక్ అంతా దోచేసుకొని ఎగ్జిట్ వెళ్ళిపోతున్నారు అన్న టైంకి బంగారం అంతా పట్టుకొని డోర్ దగ్గరికి వెళ్ళి దొంగలు దొరికిపోయినట్టు దొరికిపోతాడు. డోర్ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళం ముందు వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వు వేరే రూట్లో వెళ్ళొచ్చు కదా. చాలా ఈజీగా దొరికేస్తాయి బుక్స్. ఫైట్ బాగుంటది, నేను కొరియోగ్రఫీ బాగోదు అనట్లే, అంతా ఫైట్ చేసి ఆ బుక్ వచ్చే దగ్గరికి చాలా ఈజీ అయిపోతుంది. అది ఎలాగుంటే మీరు ఒకసారి నిజంగా మీ సినిమా చూస్తే మీకు నిజంగానే మీకు మాలా కనిపిస్తుంది. కామెంట్ లో రాయండి ఎంత చిరాకేసిందంటే అంతసేపు ఫైటింగ్ చేస్తే అక్కడ లేదు, వీళ్ళందరం చంపేసి నువ్వే వెళ్ళి లోకల్ బదులు కొట్టుకొని తీసుకో, అయిపోయింది. అలాగన్నా బాగుండేది. బట్ వాళ్ళ గార్డియన్స్ చేతుల్లోనే వాళ్ళకి మినిమం ఫైట్ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నట్టు అంటే డజంట్ యాడ్ వాల్యూ టు ద హోల్ ఫైట్. అంటే ఆ ఫైట్ అంతా ఉత్తుగా అయిందా అన్నట్టు అనిపించింది. అదంతా వదిలే నీట్ గా శ్రేయ చెప్తాది, అదే చిట్టి కన్నా వాడు వచ్చి నాశనం చేసేస్తాడ్రా, బుజ్జి కన్నా బంగారు కొండ అని 8 మందికి చెప్తారు. అందరికి చిలక చెప్పాడు చెప్తాను జోష్. పీపుల్ ఆల్ నో శ్రేయ క్యాపబిలిటీ ఏంటనేది అందరికీ తెలుసు. ఈ పాయింట్ వచ్చేసరికి ఎందుకు వింటారో నాకు అర్థం కాదు. ఈగో. సో అదంతా వదిలేండి. ఎప్పుడైనా విలన్ పవర్ఫుల్ కింద చూపిస్తారు. సో విలన్ కి ఏదో శక్తులు ఉంటే ఇదే పెద్ద ఆర్మీ, బాహుబలి సైన్యం. మరి ఉన్నది వచ్చిన జపాన్ లో 4 ఉంటారు, ఇక్కడ 5 ఉంటారు. శబ్దపేట అంటే కత్తులు నాకు అర్థం కాలే.
ఒక 4-5 ఉంటారు బుక్ చుట్టూ, కదా. ఎక్కువ మంది ఉండరు. 100 మంది సైన్యంలాగా ఏమి ఉండరు. బేసిక్ చాలా ఏమంటారంటే ఒక సీఎం కుండే సెక్యూరిటీ ఎలాగుంటది, ఏదో చిన్న స్టార్ట్అప్ కంపెనీకి సిఇఓకి సెక్యూరిటీ ఎలాగుంటది అలాగుంటది అనమాట. సో అంత వర్కౌట్ కాలేదు, కన్వీనియంట్ అవ్వలేదు. ఏదో దొరకాలి కదా బుక్స్, ఏదో తప్పించేయాలి, టైం తక్కువలో అవగొట్టేయాలి అన్నట్టు తీసినట్టు అనిపించింది. అది ఎక్స్ప్లోర్ చేసుకుంటే బాగుంది. ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుతుంది. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఎంత బాగా చేస్తుందో సెకండ్ హాఫ్ లో అంత వేస్ట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ దాని పవర్స్ చూసి నాకు ముచ్చటేసింది, చాలా ముచ్చటేసింది. వావ్, నన్ను నైస్. నా మైండ్ రీడింగ్ కూడా తెలుసుకుంటే బాగుంటది కదా. సెకండ్ అంటే తన పర్ఫార్మెన్స్ కోసం నేను అనట్లే, క్యారెక్టర్ కోసం క్యారెక్టర్ రాసుకోవడము ఫస్ట్ హాఫ్ లో అంత ఎలివేషన్ ఇచ్చారు, అది తోపు తుక్కు మైండ్ రీడింగ్ అని. సెకండ్ హాఫ్ లో ఏం ఉండదు. సెకండ్ హాఫ్ అయ్యప్ప స్వామి సాక్షి, సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లోని సెకండ్ హాఫ్ లో అని మళ్ళీ ఏంట్రా అంటే కొన్ని డౌన్స్ ఉంటాయి, కొన్ని అప్స్ ఉంటాయి, కొన్ని డౌన్స్ ఉంటాయి, పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. బట్ యా మేము బానే మాకు స్లో మూవీస్ అయినా మూవీస్ బాగా కొంచెం కల్కి కూడా స్లో మూవీ, బట్ స్టోరీ బిల్డింగ్ ఉంది కాబట్టి వర్త్ అనిపించింది. పోలీస్ ఏదైతే ఆడుకుందో ఏమంటారా నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏవేవో అంటారు. ఐ డజంట్ అండర్స్టాండ్ ఎందుకు. దానికన్నా పెద్ద పెద్ద జరగాల్సి ఉంటాయి, ఇదేదో పెద్ద నేషనల్ థ్రెట్ లా ఫీల్ అయిపోయి వీళ్ళు దూరిపోతారు. ఆ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ కొంచెం నవ్వించాలనుకుంటారు భయపడుతూ. ఏమో నాకంత వర్కౌట్ కాలేదు. అలా కూడా కాదు, పోనీ పోలీస్ ఇన్ ద సెన్స్ ప్రాణాలు పనంగా పెట్టాలని కాదు, కానీ అట్లీస్ట్ ఈ షుడ్ డిఫెండ్ ద విలన్. మరీ జోకర్లా చేస్తారు పోలీసు ఏంటి, హీరోయిన్ వచ్చి ఏదో సొల్లు మాటలు చెప్తే 30 మంది వదిలేస్తారు జైలు. అదే కదా, మినిమం డిఫెండ్ చేసుకోలేదు, రీసెర్చ్ చేయలేదు. సారీ టు సే దిస్, పోలీస్ సీక్వెన్స్ రీసెర్చ్ అయితే చెయ్యలేదు కొంచెం. ఎప్పుడైనా సరే పోనీ ఏమి పెట్టి కేసు కూడా కాదు, డ్రగ్స్ కేసు అది. బయటకు వదిలేయడం కూడా పక్కన పెట్టండి, ఫర్దర్ ప్రొసీడింగ్స్ కూడా బాగాలేవు. కొన్ని ఆ అమ్మాయి ఏదో లాస్ చెప్పింది అది అని అనుకుందాం, ఫర్దర్ ప్రొసీడింగ్స్ కూడా పోలీసులు అవసరం లేదు. ఏదో ట్రైన్ లోకి తీసుకెళ్ళడానికి ఉన్నారు అన్నట్టు చెప్పేసిన వెంకటేశ్వర వేస్ట్ చేస్తారు, ఆయన క్యారెక్టర్ ని వేస్ట్ చేస్తారు. అంటే సుందరానికి ఎంత పని చేస్తారు అతను. అలాంటి క్యారెక్టర్ ని తీసుకొచ్చి పోలీస్ క్యారెక్టర్ కింద ఐ డోంట్ థింక్ పోలీస్ ప్లాట్ తీసారు అసలు అవసరం లేదు నన్ను అడిగితే. అట్లీస్ట్ ఐ థింక్ 15 minutes ఉంటది అనుకుంటా సీక్వెన్స్. ఫస్ట్ హాఫ్ లో 10 minutes అలా ఉంటుంది. సినిమా ఎక్సలెంట్ తెలుసా, 2.5 hours. వాళ్ళని పెట్టేది ఏదో దాని బదులు ఇంకేదైనా ఆస్పెక్ట్ ఏదైతే తగ్గిందో దాంట్లో ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండదు నాకు అనిపించింది. అయిపోయింది. సెకండ్ హాఫ్ లో ఈ 2 negatives తీసేస్తే హీరోయిన్ వస్తుంది, ఒక ఫైట్ జరుగుతూ ఉంటది, ఆ బుక్ ని సేవ్ చేయాలి. మళ్ళీ సేమ్ స్టార్టింగ్ లో ఏదైతే యోధులు చేస్తారో బుక్ తీసుకెళ్లి ముందు తీసుకెళ్తారా, వాళ్ళు బ్రిడ్జ్ మీద నుంచి కింద పడితే బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు కిందకి వచ్చి మరి బుక్ కొట్టుకొని వస్తారు. అదంతా వదిలేయండి. యాక్చువల్ గా ట్రైలర్ లో ట్రైన్ సీక్వెన్స్ చూసారు, ఆ ట్రైన్ సీక్వెన్స్ తర్వాత నేను చెప్పినట్టుగానే ఫైట్ అవుద్ది, ఇద్దరి మధ్య ఫైట్ అవుద్ది, ఫైటింగ్ అవుతుంది. ఉన్నారు ఉంటే కామ్ గా పవర్ఫుల్ పట్టేసుకుంటే పరిగెట్టించుకుని వెనక్కి వెళ్ళిపోయే ఆప్షన్ ఉంది. లేదు నేను హీరోతోనే ఉంటాను, నేను హీరోయిన్కి అట్లే తిరుగుతాను, ఈ విలన్ నన్ను పట్టుకొని బ్లాక్ మెయిల్ చెయ్యాలి, నువ్వు ఇస్తావా ఇవ్వవా పొడి చేయాలి అన్నట్టు. నిజం చెప్తున్నా, స్టోరీ ప్రొసీడ్ అవ్వాలని కన్వీనియంట్ గా రాసుకున్నట్టు ఉంది హీరోయిన్ క్యారెక్టర్. లాస్ట్ లో యూజ్ వచ్చిందా ఏం లేదు, వస్తారు మన మనోజానికి బ్లాక్ పవర్ ఏదో ఉంది కదా, లాగేస్తే జుమ్ అని బుక్ లన్నీ పెట్టేస్తాడు, దొరికేస్తుంది బుక్, పవర్ఫుల్ అయిపోయాడు. నాకు ఆ లాస్ట్ ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే 9 books దొరికేస్తాయి. చెప్దాం హీరోయిన్ అయిపోయి బాబుని చూసారు ఫ్రస్ట్రేషన్ ముందుకు వెళ్ళిపోతున్నాడు దానికి. అదొకటి. నేను అక్కడ కొంచెం రైటింగ్ కన్వీనియన్స్ అయిపోయింది హీరోయిన్ ది. ఈ హీరోకి విలన్ కి మధ్య ఫైట్ అవుతున్నప్పుడు వెపన్స్ స్వాప్ అయిపోతాయి. నాకు అర్థం కాదు, మనోజ్ గారికి అన్ని పవర్స్ ఉంటాయి, బ్లాక్ మ్యాజిక్. 9 books లో 8 books తనకు వచ్చేసాయి కదా. స్వాడ్ ఉంటేనే పవర్స్ ఉన్నట్ట, లేదే అతనిలోనే పవర్స్ ఉన్నాయి. నేను ట్రైలర్ లో కూడా అనుకున్నా. యాక్చువల్ గా తిని పాపం ఇంటర్వెల్ లో చెప్పాడు, అదే నాకు ఎందుకో మంచి మనోజ్ ఒక డాక్టర్ స్ట్రేంజ్ ఆఫ్ కైండ్ లా అనిపిస్తుంది, తన చేతిలో ఆయుధం లేకపోయినా సరే, ఆయుధం లేకపోయినా లైక్ ఆ బుక్స్ లో ఉన్న మంత్రాలు తెలుసుకొని డిఫెండ్ చేయగలరా అని అనుకున్నాను.
ఇప్పుడు నేను ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అన్నానో చాలా పవర్ఫుల్ గా చూపించాడు. మంచి పని చాలా పవర్ఫుల్ గా చూపించాడు ఫ్లాష్ బ్యాక్ హీరో లో. ఎంట్రీ సీన్ కన్నా మంచి ఎంట్రీ అంటే సీన్ చాలా బాగుంటుంది. See, నీకు అంత పవర్ఫుల్ అన్నప్పుడు చేతిలో బ్లాక్ స్వాడ్ లేదు. నేను ట్రైలర్ లో కూడా అనుకున్నాను బ్లాక్ స్వాడ్ లేకపోతే పవర్లెస్ అయిపోతాడు, చంపేస్తాడు, అదే అదే క్లైమాక్స్ అనుకున్నాను అనుకున్నా. నో, హీ హ్యాస్ ద పవర్. ఉన్నప్పుడు ఆ పవర్ యూజ్ చేసి హీరోని డిఫెండ్ చేసుకోవచ్చు కదా. లేదు, మిరా స్టిక్ తో మనోజ్ ఫైట్ చేస్తాడు, బ్లాక్ స్వాడ్ తోని తేజ ఫైట్ చేస్తాడు. ఏంటి అసలు మీనింగ్లెస్ ఫైట్ అది. ఏదో కంటిన్యూ అవ్వాలి ఫైట్, విజువల్ గా బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, కానీ స్టోరీ పరంగా అలా ఎందుకు అవ్వాలి? ఇంకా బెటర్ గా చేయాల్సింది కదా, ఇంకో సిచ్యువేషన్ అంటే పెట్టాల్సింది. సిచ్యువేషన్ ఓకే కానీ సిచ్యువేషన్ అంతా ఎలా పెట్టారంటే తిన చేతిలో ఆ పవర్ వచ్చి తన చేతిలో ఆ పవర్ ఏంటంటే లైక్ ఏం చేస్తారు మేబీ అలాగైనా ఏమో, ఇదైతే మాత్రం నాట్ సిల్లీగా అనిపించింది. సిల్లి అంటే ఆ టైంలో ఫైట్ ఉండాలి. అరే నీ చేతిలో ఇంత పవర్ ఉందరా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యే పవర్ ఉందరా నీకు. నా ప్రైమ్ మినిస్టర్ అవుతా, సీఎం అవుతా, ఎమ్మెల్యే అవుతాను అంటావు నువ్వు. చెప్పు మాట. ఆ నీకు హీరో నేను ఫైట్ చేసి నిన్ను చంపే స్టేజ్ చంపడం వస్తున్నాడు, సింపుల్ గా అవగొట్టి నువ్వు చంపేయచ్చు, నీకు పవర్ ఉంది. అది ఎప్పుడు హీరో జస్ట్ మెడవచ్చిన ఘాట్ ఎక్కిన తర్వాత ఇంకప్పుడు గేర్ ఎక్కిపోతుంది. మంచి మనసుకి చాలా ఒక పీక్ హీరో టచ్ అయిన తర్వాత ఇంకప్పుడు మొదలెడతాను కొట్టడం, అంతకేం లేదు. దాండి ఆట ఇలాంటి ఆడుకుంటాడు. కొన్ని సిల్లీ పాయింట్స్ వల్ల కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. దెన్ లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి హీ బికమ్స్ ఇమ్మోర్టల్. స్పాయిలర్ చెప్పేస్తాం, 9th బుక్ దొరికేస్తుంది. చెప్పాను కదా, విలన్ ముందుకే హీరోయిన్ వెళ్తుంది, హీరో దగ్గరికి వెళ్తుంది, అని ఐరన్ మ్యాన్ లాగేస్తాడు. లాగేసాడు, పవర్స్ సంపాదించేసుకున్నాడు, హీ బికమ్స్ ఇమ్మోర్టల్, చాలా పవర్ఫుల్ అయిపోతాడు. తన ఏవో ప్లాన్ బీస్ ఉంటాయి వేరే ప్లేస్ లోని అటాక్ చేయడానికి. సో అంత పవర్ఫుల్ గా చూపించాక ఏం లేదు, ఒక రాంగ్ ఎలిమెంట్ తీసుకొచ్చేసి, ఓకే రాంగ్ ఎలిమెంట్ తీసుకొచ్చారు, ఫినిష్ చేయడం చేశారు. ఆ ఎలిమెంట్ యూస్ చేసి ఇంకొంచెం పొడిగించాల్సింది, ఒక వీక్ పాయింట్ చూపించాల్సింది విలన్ కి, వీక్ పాయింట్ చూపించలేదు. అంటే అలా అని కూడా కాదు, ఇప్పుడు ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అలాగుందంటే ఇంకా హీరో చచ్చిపోతున్నట్టుగా రాముడు వచ్చేలాగా డిజైన్ చేసి అలా కాదు. ఎలా అనుకున్నాము, స్వాడ్ కి బ్యాక్ స్టోరీ చూపిస్తూ రాముడి కోసం హీరో స్వాడ్ కాదు మీరే, ఓ సారీ అన్న బ్లాక్ స్వాడ్ లో ఉండిపోయాడు మీరే. మిరాయి చేతిలో ఉన్నప్పుడు హీరో తెలియకుండా ఈయన కదా, ఆయన పేరేంటి, అగస్త్యముని కింద వేసిన ఆయనకి ఆయన ఫ్లాష్ బ్యాక్ లోనే అంటే అలా చూపించుకుంటే ఆ పవర్ ఎంత శక్తి, ఆ మిరాయి ఎంత శక్తివంతమైందో లాస్ట్ తెలిస్తే బాగుంటది, షైనింగ్ ఉంటది. నాకు ఎప్పుడైతే మనోజ్ కి కంప్లీట్ పవర్స్ వచ్చేసి తేజ సజ్జకి ఏదైతే ముద్ర వేసి సంథింగ్ ఉంటాయి కదా, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. కానీ ఆ మేరా ఎప్పుడైతే చెప్పిన రాంగ్ ఎలిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఇట్ బికమ్ ఈజీ. స్టిల్ తనని ఏదైతే డిఫీట్ చేయాలనే పాయింట్ ఉందో దట్ వాజ్ నైస్. ఆ డిఫీట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బాగుంది. తప్పు ఏం చేసినట్టే ఎక్కడ ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తా అని చెప్పి లేపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎడిటింగ్ లో. అది చూపిస్తే మేము సాటిస్ఫై అవుతాం కదా. ఇంకో స్పాయిలర్ చెప్పే పర్లేదు, క్లైమాక్స్ మనకి అబ్రప్ట్ గా ఆగిపోద్ది. చాలా దారుణం. నీకు టైటిల్ కార్డ్ పడిపోద్ది, జైత్రయాన్ పడిపోద్ది. సో నెక్స్ట్ పార్ట్ కి టీచ్ చేశారు, పడిపోయింది అంతే, అంతా అయిపోయింది బేసిక్ అంతే. ఇప్పుడు అక్కడ మనోజ్ బతుకున్నాడా అదే లేదా కదా. యూ నెవర్ నో, మనోజ్ నెక్స్ట్ మూవీలో ఉంటాడా, యూ నో. అంటే ఇప్పుడు ఫర్దర్ మూవీ వరకు అది అబ్రప్ట్ గా ఆపేశారు. అబ్రప్ట్ గా ఆపేయడం ఎందుకు, ఇంకా కొంచెం ఫేస్ ఆఫ్ పెట్టి అప్పుడు ఆపేసినా ఏదో బాగుంది. ఇప్పుడు సపోజ్ నా పరంగా నేను చెప్తున్నాను, నిజంగానే మంచు మనోజు చావలేదు అనుకోండి, అంటే అబ్రప్ట్ గా కట్ చేస్తారు, చూపించిన నెక్స్ట్ బ్లాక్ స్క్రీన్ రియల్ ఎడిటర్ దాన్ని ఎడిట్ చేస్తాం, బ్లాక్ స్క్రీన్ ఎలా పడిపోతుంది, ఆటోమేటిక్ గా పడిపోయింది. ఇంకంతే మీరే జైత్రయ అని పెట్టేశారు. కానీ నాకు అందుకే చెప్తున్నా, ఈ మూవీ ఎందుకు వర్కౌట్ అయిందంటే ఇన్ని నెగిటివ్స్ ఉన్నా పాజిటివ్స్ ఇంకా బెటర్ అనిపించాయి. ఓవర్ షాడో చేసి విజువల్స్ ఎప్పుడైతే రిప్రజెంటేషన్ ఎప్పుడైతే ప్రాపర్ గా ఉంటుందో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, కన్విన్స్ అవుతారు. ఓకే పర్లేదులే, ఒక లిబర్టీ అనుకొని తీసుకొని వదిలేస్తారు. జస్ట్ లైక్ సలార్. విజువల్ గా బాగుండాలి, నువ్వు చూపించినప్పుడు బాగుండాలి. అది బాగున్నప్పుడు ఎంత మంచి స్టోరీ అయినా జస్ట్ లైక్ హరిహర్ వీర్ ప్రతిసారి బీయింగ్ ఒక కేస్ స్టడీ లో అయిపోయింది. హరిహర వీరమల్లి ఈజ్ కేస్ స్టడీ వేర్ ద ప్రెజెంటేషన్ షుడెంట్ బి లైక్ దట్.
ఏదైనా మూవీకి మెయిన్ ప్రెజెంటేషన్ ముఖ్యం. ఇప్పుడు ఏ మూవీకి అయినా సరే, ఫర్ సపోజ్ చిన్న మూవీస్ లిటిల్ హార్ట్స్ లాంటి తీసుకోండి, స్టోరీ ఏముంటది, చూపించే విధానం ముందుగా Yeah. ఉంటది, క్యూట్ గా See, ఉంటది ఇద్దరు మధ్యన. పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏం కాదు, చాలా చిన్న కాన్ఫ్లిక్ట్, బేసిక్ స్టోరీ లైన్. బేసిక్ స్టోరీ లైన్, మంచి ఫన్ మూమెంట్స్ తో వెళ్ళిపోద్ది. రిప్రజెంటేషన్ బాగుండాలి. ఆ రిప్రజెంటేషన్ బాగున్నప్పుడు నెగిటివ్స్, సినిమాటిక్ లిబర్టీస్ పెద్దగా గిచ్చవు. అది మిరాయిలో కూడా జరిగినదే. ఎంతసేపు నెగిటివ్స్ ఎందుకు చెప్పామంటే, ఆ నెగిటివ్స్ లేకపోయిందంటే ఇట్ వుడ్ బి పర్ఫెక్ట్ ఫిలిం. నెవర్దలెస్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ దట్ ఈజీ టాస్క్. చాలా ప్రెజర్స్ ఉంటాయి. కామెంట్స్ చేసినంత అయితే ఈజీ కాదు కాదు. నాకు తెలుసు, బట్ Ah. ఒపీనియన్ చెప్పడం వరకే. Yeah. మనకి దిస్ నాట్ ఎ రివ్యూ అని ముందే చెప్పాం, చెప్పాం. ఇట్స్ నాట్ ఎ రివ్యూ. It's not a ఫిలిం review. వర్క్డ్ అవుట్. నో, అబ్సల్యూట్లీ వర్క్డ్ అవుట్. ఏమంటే ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయంటే ఇవి కొంచెం ఇరిటేట్ చేసాయి. ఈ పాయింట్స్ కూడా చాలా మైనర్. ఇవి మూవీలో అసలు మేజర్ స్టోరీకి ఏం ఎఫెక్ట్ చేయలేదు. అంటే అదే ఎన్హాన్స్ చేద్దాం. చెప్పాను. ఈ నెగిటివ్స్ లేకపోతే ఎన్హాన్స్ అవుతాం స్టోరీ. అది ఏంటంటే మేము చూసిన విజువల్స్ కి ఇవి Story building. డిస్కస్ Story చేసుకున్న building కూడా. నెగిటివ్ పాయింట్స్ ఓవర్ షాడో చేస్తే కాబట్టి మేము Concept. నెగిటివ్ టచ్ చేసాము. ఒక స్టోరీ టెల్లింగ్ లోని తెలిసిపోద్ది ఆటోమేటిక్ గా. ఇప్పుడు Bro, ఆ కాన్సెప్ట్ కూడా ఎవరు టచ్ చేయండి bro. చేయలేదు, కొత్త ఐడియా. కొత్త ఐడియా అది. ఆ ఐడియాని యూస్ చేసి నువ్వు సినిమాటిక్ యూనివర్స్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. బట్ 140 రూపీస్ కి నిజంగా మేము మెలోడీ థియేటర్ కి వెళ్తే చెవులు నొప్పి కొడుతూనే ఉన్నారు DJ. పడ 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 పడ. టీజర్ గానీ మధ్యలో dialogue కూడా చేస్తారు, "అరే నా బుడ్డి ఊగిపోతుందా?" అలా గానీ. అలా చెత్త పెట్టడం ముడ్డి గిడ్డి అంటే తెలుగు మాట్లాడుతున్నాం గైస్. దిస్ గై ఇస్ పాష్ గై, డిక్షనరీ గై. అన్పార్మెంట్. Boss? దట్స్ That's our not a review on Mirai. it's not a review on Mirai. So yeah, that's all about today's video. Hope you liked our points. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. 250 దాటించారు. Thank you for the 250. మేము చాలా content- కష్టపడ్డాం. మేము మమ్మల్ని డిలే చేసాము, మీరు బాగానే Support సపోర్ట్ చేశారు. చాలా మంది అడిగారు, ఇవి మాకు చాలా ఇన్పుట్స్ వచ్చాయి. వీఆర్ ట్రైంగ్ టు బికమ్ బెటర్. మీకు ఒక 10 days నుంచి వస్తుంటే మీకు కంటిన్యూగా కంటెంట్ అయితే మేము చేస్తున్నాము. సో యా, లొకేషన్స్ మారుతున్నాయి అప్పుడప్పుడు, ఏమనుకోకండి. అన్ని ప్రాపర్ గా అయితే మంచి సెటప్స్ అయి పెట్టుకుందాం, మంచిగా గ్రో అవుతుంటే. యా, త్వరలోనే అవుతుందని కోరుకుంటున్నాం. మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ us a lot. ఫస్ట్ షేర్ చేయండి. Videos కొంచెం share చేయండి. కొంచెం ప్లీజ్ మీ కొంచెం. So, yeah, ఇంకా మీకు మూవీ ఎలా అనిపించింది అన్ని కింద కామెంట్ చేయండి. సో తర్వాత ఓజీతో వస్తాము, మంచిగా డిస్కస్ చేసుకుందాము. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు రోజు కోసం అది కూడా కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చుతుంది కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ ఇస్ ఆల్ ఓపెన్ ఫర్ యూ. అదే చెప్పి తిట్టదే. తిట్టద్దు కానీ మీకు ఏమైనా నెగిటివ్ Negative చెప్పండి. మేము improve చేసుకుంటాం. సో అది అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ద ఛానల్ గ్రాడ్యుయేటెడ్ జమీందార్స్. మన 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 డైలాగ్ బోలో సుభాన్ కేసరి. నాకు అలా చెప్పడానికి రాదు కానీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.